పోవాల్సిన పరిస్థితి. కేసీఆర్ అనే పదము తెలంగాణ ఆత్మగౌరవం సార్. 50 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు, ఎంతమంది కంట్రోల్ చేస్తాం సార్? అసలే మేము ఎమోషనల్గా ఉన్నాం. అరే మేము ఇంత సంక్షేమ పథకాలు ఇంత వ్యవస్థ చేసి ఒక డెమాన్స్ట్రేట్గా ఉండి సరే కొన్ని ప్రలోభాలకు లొంగి ఒక 1.85 పీపుల్ డైవర్ట్ అయితే మాకు ఇబ్బంది ఉన్నది. ఎమోషన్స్గా ఉన్నాం. ఇప్పుడు కేసీఆర్ అంటే ఒక ఎమోషన్ కదా, మరి కార్యకర్తలు ఉన్నారు కదా. పొద్దుగాల నువ్వు తెలంగాణ సినిమా నడాలి కదా, నడాలన్నప్పుడు ఇంత పెద్ద వ్యక్తిని నువ్వు యూట్యూబ్లో ఇప్పుడు నువ్వు పెట్టి ఆయన మీద సాంగ్ ఎగిరిపించినావు కదా, నువ్వు ఎగురుతాండ కదా. ఇప్పుడు దాన్ని ఒక 3 times బీప్ లెక్క, అసలు సందర్భంగా అన్రిలేటెడ్ పదం అది. అవును, అన్రిలేటెడ్. అసలు ఆ వని శర్మ కూడా తెలియకపోవచ్చు, శ్యాము కూడా తెలియకపోవచ్చు, ఎప్పుడు 12 కూడా తెలియకపోవచ్చు, 12 తర్వాత ఎన్నో పెగుకి ఆలోచన వచ్చిందో నాకు తెలియదు. కానీ నిజంగా సారీ టు సే లైక్ దిస్. ఎందుకంటే ఎమోషన్స్కి ఎథిక్స్ మోరల్స్ ఉండవు. ఒక్కసారి ఆ రోజున దాడి చేస్తే మా ఇంటికి కొలగొట్టారని చెప్పారు శ్రవణ్ కుమార్. ఈ పీపుల్ ఎమోషన్స్తో వాడుకునేది ఆడుకునేది క్రియేటివిటీ అంటారా? అనకూడదు. ఎందుకంటే స్పష్టంగా ఇది మీకు కాదు, చూసే ప్రేక్షకులు కాదు, డైరెక్ట్ పూరి జగన్నాథ్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. గతంలో తను ఒక వాక్య చేసి ఉన్నాడు. ఆయన మంచి కొటేషన్లు ఇచ్చాడు, కొన్ని వీడియో క్లిప్స్ మంచిగా ఇన్స్పిరేషన్స్ బాగా వైరల్ అవుతూ ఉంటాయి. కరోనా టైంలో మంచిగా చెప్పాడు, కొన్ని ఉపయోగకరంగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. కానీ దానిలో భాగంగా ఒక మాట చెప్పాడు, ఒకసారి ఎందుకో చెప్పాడు. కానీ ఈ మనోభావాలు అనేవని పని పాట లేని వాళ్ళకు దెబ్బతింటాయి, పని చేసేటోళ్ళకి దెబ్బతినని అవహేళనగా మాట్లాడాడు. అదే ఆ మనోభావాలు దెబ్బతిన్నాయి అడిగే వాళ్ళు పని పాట లేని వాళ్ళు. అది కూడా మన మహేష్ బాబు సినిమా పాటలోంచి వచ్చినప్పుడు ఓకే. మనోభావాలు మేమేమనేది అంటే ఈ మనోభావాలు అడిగే వాళ్ళని పని పాట లేనని పూరి జగన్నాథ్ గారు మేమేమంటున్నంటే ఈ మనోభావాలు దెబ్బతీసే వాళ్ళు మరుగుజ్జు మెదడులో అని అంటున్నాం. అంటే మెదడు మెచ్యూరిటీ లేకుండా అహంకారం దొరికితే వాళ్ళని. ఇది కూడా ఈ కొటేషన్ కూడా మీరు పరిధిలోకి తీసుకుని జరిగిన పొరపాటును దిద్దుకోవడం కాదు కదా, వెనక్కి తీసుకున్నాం, సర్దుబాటు చేసుకోవడం. మీరేదో దాన్ని సంజాయి చెప్పడం కాదు, ఉన్న పలంగా బేషరతుగా ఆ పదాన్ని తీసేయండి. మీరే ఉన్నతంగా డైరెక్ట్ కేసీఆర్ గారినో వాళ్ళ పిఏ గారినో కుటుంబంలో ఆంతరంగికులనే కలిసి ఇలా పెట్టుకుంటున్నామని అడిగి ఉంటే మేము అభ్యంతరం రాకపోవచ్చు, వచ్చినా కూడా బుల్డోజ్ అయ్యేది. కానీ మీరు డైరెక్ట్ వ్యవస్థను వదిలేసి పెట్టుకొని ఇంకా మౌనం వహిస్తూ మీరు అలాగే మైకులు పట్టుకుని వరలండి, ప్లే కార్డు పట్టుకొని తిరగండి, మేము ట్రోల్ చేస్తాము, మాకు ఇన్ఫ్లుయెన్స్ సంస్థలు ఉన్నాయి, మీరేమన్నా మాకు చక్కర్లేదు, మాకు చట్టాలు ఉన్నాయి, మేము ఏమైనా చేస్తామనుకుంటే అవే చట్టాలతో మేము వెనకబడతాం. దాంతోపాటు మాకు అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని కూడా ప్రశ్నించాక దాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలో సినిమా ప్రేక్షకులుగా మేము దాన్ని ఏం చేయాలో చేస్తాం. ఇక్కడ విషయం ఏంటంటే సార్, ప్రొడ్యూసర్ ఇక్కడ దీనికి CEO ఎవరు విషయం అంతకుముందు సినిమాలో చేశాడు, పూరి కనెక్ట్కి ఇంటర్వ్యూ చేస్తూ తనకు మంచి మిత్రుడు. చెప్తున్నా ఆయన కూడా హైదరాబాద్లో పెరిగింది. ఏదైనా గతంలో ఉంటే అన్న నాకు ఇట్లా ఏదైనా మోరల్ సపోర్ట్ అన్న వ్యక్తే ఇప్పుడు పర్సనల్గా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ సినిమా CEO విష్ కాబట్టి ఆయన ఆర్టిస్ట్ కాబట్టి సో ఒక ప్లాట్ఫామ్తో డెవలప్ అవుతుండు. ఇప్పుడు దీనికి ఎంతమంది సమాధానం చెప్పాలంటే ఇప్పుడు పూరి జగన్నాథ్ చెప్పాలి ఈ పదానికి, కాశల శ్యామ్ చెప్పాలి ఈ పదానికి, మనీష్ శర్మ గారు చెప్పాలి ఈ పదానికి, ఈ సినిమా ఎవరైతే చేశారో ఎవరు ప్రొడ్యూసర్ చార్మి కౌరు చెప్పాలా, ఈ CEO ఎవరు విషు చెప్పాలా, పాడిన అతను రాహుల్ చెప్పాలి. అంటే నేనేం చెప్తున్నా అంటే ఏది బ్రెయిన్లెస్ పనికి ఇంతమంది సంజయ్ చెప్పుకోవాల్సిన పని ఇప్పుడు దీంతో వదిలిపెట్టాం. యాక్చువల్గా దీన్ని ఒక ప్రణాళిక అనుకున్నాం. సో మిత్రులు మనకి ఇందాక చెప్పినాక 50 లక్షల మంది కార్యకర్త ఎమోషన్ ఎవరిని కంట్రోల్ చేయలేం. సో చెప్తారు ఎవరికి ఇప్పుడు వాళ్ళు బాధపడే ఈ రోజున వాళ్ళిద్దరు కలిసి వెళ్ళి ఇచ్చిన సందర్భం ఉంది. ఇప్పుడు మేము సెన్సార్ బోర్డుకి వెళ్తాం, సెన్సార్ బోర్డు తప్పకుండా దీన్ని పదాన్ని ఆఫీషియల్ తొలగించాలని అక్కడే చెప్తాం. ఇప్పుడు పూరి జగన్నాథ్ ఆఫీస్కి వెళ్తాం, తప్పకుండా చార్మికు విష్యుకు మేము చెప్తాం, పూరి జగన్నాథ్ చెప్తాం, కాశల శ్యాముకి చెప్తాం. ఈ రోజున మనీష్ శర్మ గారికి ఆల్రెడీ తమ్ముడు మాట్లాడింది కాబట్టి నేనేం చెప్తున్నా అంటే వీళ్ళందరూ కలిసి సార్ మేము అనధికారికంగా వేసుకున్నాము, పొరపాటు జరిగింది అని ఇప్పటికి కూడా పెట్టుకోవాలనుకుంటే నువ్వు పర్మిషన్ తీసుకోవాలి కదా. అవి సార్ తప్పు జరిగింది సార్ క్షమించండి, ఏదైనా రిక్వెస్ట్ మీ సారు దయదలిసి ఇది పెట్టుకుంటా అని చెప్పుకునే పరిస్థితి ఉండాలి. చేసింది తప్పు నేరం అవుతుంది. నేరం అంటే ఇప్పుడు నేనే చెప్తున్నా అంటే మీకు సారు కళాకారుడు కాబట్టి మీకు గౌరవం ఇస్తున్నాం మేము. ఆ రెస్పెక్ట్ ఎంత కాపాడుకుంటే నీకు అంత మర్యాద ఉంటుంది. అరే అక్కడ చూసినాం గతంలో మీకు సినిమా పరిశ్రమ ఏపీలో మీకు ఎంత ఇన్సెక్యూర్డ్గా ఉండడం, ఈ రోజున ఇంత సెక్యూర్డ్గా నీకు లైఫ్ను
ఒక బార్డర్ ఫోర్స్ లెక్క ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ గతంలో 10 సంవత్సరాల క్రితం ఉన్నప్పుడు దానికి కాపాడవలసిన బాధ్యత ఉన్నది. నైజా మీడియా అనేది చాలా లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ. ఈ రోజున చిరంజీవి లాంటి హీరోలు రెమ్యునేషన్ కింద నైజాం మీడియానే మన రెమ్యునేషన్ కింద తీసుకున్న సందర్భాలు మన గతంలో మనం చూసాం. లార్జ్ ఒక రెవెన్యూ నైజాం మీడియా కింద ఉన్నది. ఈ సందర్భంగా ఈ రెవెన్యూ దెబ్బకొట్టుకునే ప్రయత్నము మీరు చేసుకోవద్దు. మిమ్మల్ని గౌరవిస్తాం, కళాకారులు ఉండండి, మా వాళ్ళకి అవకాశం ఇవ్వండి, మన అవసరమైతే వాడుకోండి, ఈ కల్చర్ని డెవలప్ చేసే ప్రయత్నం చేయండి. ఏ రైమర్ లాంటి వాళ్ళు కూడా బతుకమ్మ సాంగ్ చేసిన సందర్భం ఉన్నది సార్. కళాకారులకు హల్లులు లేవు, హద్దులు లేవు. మీరు విజయకొండ రాయలసీమ సినిమా చేయొచ్చు, రాము ఇప్పుడు తెలంగాణ సినిమా చేయొచ్చు, కానీ ఏ కల్చర్ను కూడా కించపరిచే విధంగా ఉండదు. ఆంధ్ర కల్చర్ని కించపరిచిన వగపండు గారు ఆ రోజున మనం కొట్లాడి చేసిన సందర్భం ఉన్నది. ఇదే TV9 ఆఫీస్ దగ్గరికి వచ్చి లొల్లి చేసిన సందర్భం ఉన్నది. నేమ్తున్నా అంటే ఇక్కడ ఈ కల్చర్ను కూడా గవర్నమెంట్ చేంజ్ అయింది, ఏం చేస్తారు అనే ఒక చిన్న లో ప్రొఫైల్ అట్లాంటి ఆలోచనలు ఉంటే విరమించుకోవాలని చెప్పి సున్నితంగా హెచ్చరిస్తుంది. థ్యాంక్ యూ. సతీష్ గారు ఫైనల్గా కంక్లూడ్ చేయండి. మీ నెక్స్ట్ స్టెప్ ఏమి ఉండొచ్చు? నెక్స్ట్ స్టెప్ ఇదే అండి. మేము పూరి జగన్నాథ్ గారికి యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా మణి శర్మ గారికి విన్నవిని చెప్తా ఉన్నాం. దయచేసి మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకండి. మీరు ఆ పదాన్ని వెంటనే తీసేయండి. మీరు లేదా మీరు కేసీఆర్ గారికి అందరికి కూడా మీరు అందరికి తెలిసిన వాళ్ళే, మీరు పెద్ద పెద్ద డైరెక్టర్లే, మీరు వాళ్ళతో మాట్లాడేంత వెసులుబాటు కూడా ఉంటుంది. మాట్లాడి మీరు వాళ్ళ ఒప్పందాన్ని తీసుకోండి. దేని గురించో దానికి స్పందించాల్సిన అవసరం ఉంది. కానీ స్పందించకుండా మణి శర్మ గారు డైరెక్టర్తో అనడం అంటే చాలా బాధాకరం. అంటే తను కూడా బాధ్యుడే కదా ఆ పాటకు. తను ఖచ్చితంగా లేదండి మేము డైరెక్టర్ గారితో మాట్లాడతాం, మేమందరం ఒక నిర్ణయం తీసుకుంటాం, మీకు కొంచెం టైం ఇవ్వండి చెప్తాం అనాలి తప్ప సైడ్ అయిపోవడం అనేది ఎంతవరకు పద్ధతి? అంటే మణి శర్మ గారు పూర్తిగా డైరెక్టర్ గారి మీద నెట్టేస్తున్నారు. డైరెక్టర్ అంటే ఇది అర్థమైంది కదా, ఈ ఆలోచన ఈయనది కాదు. ఆయన ఇక్కడ విషయం ఏంది, ఇందులో హీరో రామ్ కూడా బాధ్యుడే డెఫినెట్గా. ఎందుకంటే స్క్రీన్ మీద కనబడే తనే మాత్రం కాబట్టి ఆ పూర్తి దాని మీద హీరో చేసింది కాబట్టి రామ్ 100% ఇనిషియేటివ్ తీసుకోవాలి. 100% తీసుకోవాలి. ప్రతి ఒక్కరు తీసుకోవాలి. అందులో చార్మి గారు తీసుకోవాలి, రాహుల్ గారు తీసుకోవాలి, పాట రాసిన వాళ్ళు తీసుకోవాలి, మ్యూజిక్ డైరెక్టర్ తీసుకోవాలి. కానీ ప్రథమంగా దానికి పిన్ ఎవరైతే మెయిన్ పర్సన్ ఎవరు ఉన్నారో పూరి జగన్నాథ్ గారు కాబట్టి ఆయన తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఫైనల్గా కంక్లూడ్ చేయండి శ్రవణ్ గారు. నేను చాలా విజ్ఞతతో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. భావ స్వేచ్ఛకు మనోభావాలకు సున్నితమైన తేడా ఉంది. అది అర్థం చేసుకొని మనమంతా ఒకటి, ఎదుటివారిని కూడా గౌరవించే అనే ఆలోచన ఉన్న వాళ్ళు ఇంత రాద్ధాంతం చేయరు. ఇప్పటికైనా జరిగిన దాంట్లోంచి తప్పు దిద్దుకుంటూ బేషరత్తుగా దాన్ని విత్డ్రా చేసుకోండి. మాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు, మాకు తప్పైంది చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీకు మీరుగా ఆ పదాన్ని తొలగించి మీ సినిమాని, మీ వ్యాపారాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇది తెలంగాణ ప్రజలు వాళ్ళ